కాళ్ళలో వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు. మేక కాళ్ళని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కనిపిస్తాయి. పోపు వేయడానికి ముందు నూనె పోస్తే ఇలా ట్రాన్స్పరెంట్లో కనిపిస్తుంది. పోపు వేసుకుంటే ఇలా జరుగుతుంది. పక్కన అన్నం కూడా అయిపోయింది. పోపు మంచిగా ఫ్రై కావడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా పసుపు వేసుకోవాలి. పోపు ఎలా అవుతుందో చూసిరా. అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలను. అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కాళ్ళు 1/4 కిలో బొక్కలు తెచ్చుకొని మిక్సీ వేసుకొని పోపులు వేసుకొని ఇలా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక తర్వాత ఏం చేయాలి మీకు చెప్తాను. బాయ్. ఫ్రెష్గా మసాలా మిక్సీ పెట్టుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలను. పోపులో బాగా వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక కాళ్ళకి 1/2 కిలో బొక్కలకి 1 లీటర్ నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా? పోసుకోండి. టేబుల్ స్పూన్ కారం, ఎర్రటి కారం ఆపబెట్టుకొని 12 నుంచి 15 విజిల్స్ వచ్చే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అర్థమైందా? 12 నుంచి 15 విజిల్స్ తర్వాత క్యాప్ తీసి చూడు. ఇప్పుడు చెప్తే బాగోదు. మొత్తం అయిపోయింది కదా. A few moments later. లీటర్ నీళ్లు వస్తే ఎంత అయిందో చూసారా మీరు? కలుపుతున్నాను, ఒకసారి చూడండి ఇది ఎలా ఉంటుందో. ఇది వేసుకొని తింటుంటే ఉంటుంది. దీన్ని చూస్తుంటేనే నాకు అస్సలు ఆగబుద్ధి కావట్లేదు. స్నానం చేసి వస్తా, మ్యాచ్ వస్తుంది, పెట్టుకుంటా, తింటా. A few moments later. A few moments later.